వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గ కొల్లిపర గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలలో వ్యవసాయానికి సంబంధించి కనీసం సాయిల్ టెస్టింగ్ కూడా చేయలేకపోయిందని, కానీ ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు రైతులకు భరోసా కల్పించేందుకు 100 రోజుల్లోపే పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మనోహర్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొల్లిపర ప్రాంతంలో భారీగా పంట నష్టం జరిగిందని, గత ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారానికంటే రెట్టింపు నష్టపరిహారం ఈ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. వరి పంటకు 25,000, ఉద్యానవన పంటకు 35,000 పంట నష్టం అందించనున్నట్లు చెప్పారు. ఇటువంటి సంక్షోభంలో కూడా రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి మనోహర్ వెల్లడించారు. వ్యవసాయంలో మహిళలను కూడా ప్రోత్సహించే విధంగా మండలానికి డ్రోన్లను అందించినట్లు చెప్పారు. ఈ డ్రోన్ల ద్వారా మహిళలు ఆర్థికంగా మెరుగుపరిచే అవకాశం ఉందన్నారు. ఒక కొల్లిపర మండలానికి సంబంధించి 10 డ్రోన్లు వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తొలుత అధికారులతో కలిసి పొలం పిలుస్తుంది కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు, తెనాలి ఏడీఏ ఉషారాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల్లో కనీసం పంట పొలాలకి అధికార యంత్రాంగం వచ్చి మీ దగ్గర సాయిల్ శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేసుకుని ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంది, మనం పంట ఎటువంటి పంట వేసుకోవాలి, ఎటువంటి యూరియా వాడాలి, ఎటువంటి ఫర్టిలైజర్ వాడాలి అనే టెస్టింగ్ కూడా చేసుకోలేకపోయారు. శాంపుల్స్ పాపం తీసుకొచ్చారు. నాకున్న లెక్క దాదాపు 12 లక్షల శాంపుల్ తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి డబ్బులు అందించినప్పుడు వాటి టెస్ట్ కూడా చేసుకోలేకపోయారు. అందుకనే రాబోయే ఖరీఫ్ మాసానికి సిద్ధమై ఎవరైతే ఈ వ్యవసాయ రంగంలో ఉన్నారో వాళ్ళకి కొంతవరకు ఉపశమనం కలిగే విధంగా ప్రభుత్వం హడావిడిగా ఒక కార్యక్రమం తీసుకొచ్చి కొంతవరకు మీకు ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెసులుబాటు కల్పించడానికి కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఆయన సంతోషం, వాళ్ళు కూడా కొన్ని వివరాలు చెప్పారు. ఎవరైతే వ్యవసాయంలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించాల్సిన అవసరం. మీరందరూ కూడా పాడి పరిశ్రమ గురించి మన ప్రాంతంలో చాలా ఎక్కువగా చేసేవాళ్ళం. అది చాలా తగ్గిపోయింది. నేను గతంలో కూడా మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నేను మీ అందరికీ కూడా ఇక్కడే ఈ కేంద్రంలోనే మనం సమావేశాలు ఏర్పాటు చేసుకోమని చెప్పాను. గతంలో పాల వెలువ అన్న కార్యక్రమం చేశారు. ఎవరికైనా ఒక గేదె వచ్చిందా చేతులు లేకుండా అంటే ఏ ఒక్కరు కూడా చేతులు లేపలేదు. అది పాల వెలువ కాదు, పాపాల వెలువ అని చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం ఏమో 7 లక్షల గేదెలు కొని పంపిణీ చేశామని చెప్పారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరు అడిగినా కూడా గేదెలు ఎక్కడ ఉన్నాయో, ఏమైపోయిందో అటువంటి వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఊహించని విధంగా మనకి పంట నష్టం జరిగింది. ఎప్పుడు లేని విధంగా మనకు అంత వర్షపాతం నమోదై చాలా మంది పాపం నష్టపోయారు. 3,353 ఎకరాలు కొల్లిపర మండలంలో మనకి పంట నష్టం జరిగింది. అందులో చాలా వరకు ఉద్యాన పంట. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు గత ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన బకాయిలు దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు. సో నిజంగా అసలు ఏమైనా కార్యక్రమం చేయగలుగుతామా? ఆర్థికంగా మనం ఇంత చెందికిపోయినప్పుడు ఏ విధంగా మనం మన ప్రజలకి మంచి కార్యక్రమం చేస్తామనే భావన, భయం, మా అందరిలో కలిగినప్పుడు లోతుగా మేము విశ్లేషిస్తే కొన్ని విషయాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ కొల్లిపర మండలంలో ఇక్కడ చాలా మంది మీ మహిళలు ఉన్నారు, మీకు కూడా తెలుసు. ఎక్కువగా మనకి ఉద్యాన పంటల్లో మనకి పసుపు వేసుకుంటారు, పసుపుతో పాటు మనం అరటి వేసుకుంటాం. ఈ రెండింటికి కూడా పంట నష్టం గతంలో మనకి ఇచ్చే దానికన్నా రెట్టింపుగా దాదాపు డబుల్ మనం ఇస్తున్నాం. అది నిజంగానే ఇంత కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనందరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించాలి మనస్ఫూర్తిగా. ఎందుకంటే మనకి ధాన్యంలో విషయంలో చెప్తున్నాం. ధాన్యం నష్టం జరిగిన కొంతమంది రైతులకి గతంలో 17,000 ఇచ్చేవాళ్ళు పంట నష్టానికి హెక్టార్కి. ఈ రోజున దాన్ని 25,000 రూపాయలకి పెంచాం. అదేవిధంగా పసుపు రైతులకి 17,000 ఉండేది, దాన్ని 35,000 రూపాయలకి పెంచాం. గతంలో 17,000 ఇచ్చేవాళ్ళం అరటికి, అది 25,000 రూపాయలు ఇస్తున్నాం ఈసారి. అది కూడా 30 చేశాం, 35. ఇంతమంది రైతాంగంలో ఎంతమంది మహిళా రైతులు దాంట్లో ఉన్నారని. ఎందుకంటే నిజంగా మనకి లక్క గ్రామాల్లో ఎక్కువగా కష్టపడేది మన మహిళా రైతులు. ప్రతి మండలంలో కనీసం 10 మంది మహిళల్ని, గ్రూపులో ఉన్న మహిళల్ని మనం గుర్తించి వాళ్ళందరికీ కూడా ఆ డ్రోన్లు ఇచ్చే విధంగా మనం వాళ్ళని సిద్ధం చేస్తున్నాం.
దాన్ని మీరు దయచేసి ఉపయోగించుకోండి. కనీసం ఒక 10 డ్రోన్లు తీసుకొచ్చి ఏర్పాటు చేసేటట్టు నేను ఆ విధంగా మీకు సహకరిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వితిన్ 1 డేలో వారి డబ్బులు వారికి ఖాతాలో పడేటట్టుగా చేయాలి. ఆ విధంగా ప్రణాళిక ఉండాలి. రైతులకు ఎక్కడ అసౌకర్యం కలగకూడదు. మరి వారు అమ్ముకునేటువంటి ప్యాడీ విషయంలో ఏ విధమైనటువంటి మరి వాదాలు కానీ లేదా రైతులకి అసౌకర్యంగా ఉండే విధంగా ఉండటానికి వీలేదని యంత్రాంగాన్ని అందరినీ కూడా ఇది రెవెన్యూ యంత్రాంగం వ్యవసాయ యంత్రాంగాన్ని అందరినీ కూడా వారు మరి చైతన్యవంతం చేసి మరి నెక్స్ట్ రాబోయే చేతుల్లో ఒక వినూత్నమైన విధానానికి రూపకల్పన చేశారు. అది వారికి మరి మన రైతులందరి తరఫున కూడా మన రైతు మహిళలు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి కర్తవ్యాలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి యంత్రాంగం, వ్యవసాయ మరియు అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా రైతుల వద్దకు వెళ్ళాలి. ఇది గతంలో చేశాము, గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొని మరి గత సెప్టెంబర్ బిగినింగ్ కూడా చేయాలి. అప్పుడు వరదలై రావడం వల్ల కొంత ఆలస్యమైంది. ఇప్పుడు 24వ తారీఖు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నవంబర్ మాసం నుండి నూతన పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పెన్షన్ల తొలగింపులు లబ్ధిదారులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, వృద్ధాప్య పెన్షన్, దివ్యాంగుల పెన్షన్ కు సంబంధించి సదరన్ క్యాంపు నిర్వహించే ఆలోచన చేయడం జరుగుతుందని, ఆ సదరన్ క్యాంపులో ఇచ్చే సర్టిఫికెట్ ను భద్రపరుచుకున్నట్లయితే నవంబర్ మాసం నుండి ఇచ్చే నూతన పెన్షన్లు లబ్ధిదారులకు అందే విధంగా చూస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దీనికి సంబంధించి అక్టోబర్ 15వ తేదీ నుండి పెన్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 నూతన రేషన్ కార్డులను ప్రారంభించినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. సంక్షేమం విషయంలో కూడా చాలా మంది పాపం తెలియక మా పెన్షన్ తీసేశారు, మాకు పెన్షన్ రావడం లేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కావాలని మమ్మల్ని 10 సార్లు తిప్పించుకుంటారు అనే భావన చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఆ ఇబ్బంది లేకుండా వితంతు పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, లేదా దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ కానివ్వండి, సదరం క్యాంప్ ఒకటి నిర్వహిద్దామని అనుకున్నాం. సదరం క్యాంప్లో మీకు ఇచ్చిన సర్టిఫికెట్ని మీరు మీ దగ్గర భద్రతపరచుకోండి. నవంబర్ మాసం నుంచి కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతోంది. సో అక్టోబర్ మాసం 15వ తారీఖు నుంచి తప్పకుండా మేము ఎవరైతే నమోదు చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ కొత్త పెన్షన్స్ వచ్చేటట్టు దయచేసి మీ సమాచారాన్ని మీరు ఒక సింగిల్ ఫోటో విధానంలో మీరు పెట్టండి. కొత్త రేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు సిద్ధమైపోయింది. ముందుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కొత్త చౌక దుకాణాలు ఓపెన్ చేస్తున్నాం, ఫేర్ ప్రైస్ షాప్స్. సో అది ముందు ప్రతి ఒక్కరికి అందే విధంగా ఆ ప్రక్రియ పూర్తవగానే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ముందుగా ఒక కానుకగా వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొస్తే వాళ్ళ కార్డ్ స్ప్లిట్ చేసి కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఆ జంటకి ఇచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా త్వరగా లాంచ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు ఎనలేనివని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇటీవల విజయవాడలో వరద ముంపు ప్రాంతాలలో సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం తరపున ప్రకటించిన 2 జతల నూతన వస్త్రాలను మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తమ సేవలను గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు నూతన వస్త్రాలను అందించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని మెయిన్ రోడ్ బంగారకోట్ల బజార్లో వాహనాల రద్దీ పెరిగిపోయిందని, వాహనాలు పెట్టుకోవడానికి ప్రత్యేక స్థలం చూపించాలని పలువురు పట్టణ వాసులు మంత్రి నాదెండ్ల మనోహర్ను కోరారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పాత శివాలయం నుంచి వీనస్ టాకీస్ సెంటర్ వరకు పర్యటించారు. కాల్వలో మురుగు ముందుకు కదలకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై ఉంటుందని, కొత్త కాల్వలు నిర్మించాలని స్థానికులు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ఇప్పటికే పట్టణంలోని కాల్వలో పెద్ద ఎత్తున పుడికతీత పనులు నిర్వహించడంతో వర్షం నీరు వేగంగా పట్టణం వెలుపలకు చేరుతుందన్నారు. కమిషనర్ బండి శేషన్న, డిఎస్పీ జనార్దనరావు పాల్గొన్నారు. వెండర్స్ చాలా మంది బండి దోసుకొని దానివల్ల మీకు రోడ్ల మీద అంతా ఉన్న 30-40 అడుగుల రోడ్డు కూడా
15 తగ్గిపోతుంది. దాని మీద పెట్టి మళ్ళీ వ్యాపారం చేస్తారు. కొంచెం వాళ్ళకి జాగ్రత్తగా కొంచెం ఎడ్యుకేట్ చేసి ఇవి మనం చేస్తేనే మనకి, ఎందుకంటే నేను కాదు 2004 నుంచి చెప్తూనే ఉన్నాను, మేము 10 అడుగులు లోపలికి వచ్చి షాపులు కొట్టడం అనేది చాలా పొరపాటు, అది చేయకూడదు. రోడ్ వైడింగ్ చేస్తే ట్రాఫిక్ సమస్య పోతుందని కూడా అది రాంగ్. దానివల్ల కాదు, ఇవి నియంత్రించుకోవాలి, ఇవి కొంచెం జాగ్రత్తగా గాంధీ చౌక్ వచ్చారు అందరూ అందుకని అందరూ వచ్చి చూస్తున్నారు. పొద్దున ఒక ఆమె వచ్చి ఏడుస్తూ ఉంది, దాదాపు 15 నిమిషాలు డిఎస్పీ గారి నుంచి పునాదులు గవర్నమెంట్కి ఇచ్చిన గవర్నమెంట్ బాధ్యత తీసుకునేది, ఎవరో ప్రైవేట్ వ్యక్తి. ఇవాళే చెప్పాను, కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా లోపల చెప్పాను, ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. కొంచెం భయపెట్టించి కనీసం కొన్నైనా మొదలు పెట్టేటట్టు ప్రయత్నం చేస్తాం. దాదాపు 4,000 మంది అట్లా మరి ఇది మీరు ఇంకా సీను మీరు సార్ నేను చెప్పినా కూడా మీరు దాన్ని యాక్షన్ చేయకూడదు. నాకు మీరు నాకు మీరు ఎల్లుండి కదా వాళ్ళని తీసుకొచ్చి లోపల వేయకూడదు, పద్ధతే కాదు. అట్టించడు రావాలంట. ట్రాఫిక్ సమస్య అనుకుంటున్నారు, ట్రాఫిక్ ఏం కాదు అది. రోడ్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ రోడ్ నేరో. మీరు ఎలక్షన్ ముందు డేట్ ముందు వచ్చారు. మొత్తం తీసాను. ఆయన పక్కన పెట్టాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కొల్లిపర గ్రామంలో 24 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను పొదుపు సంఘాలకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.